G7 సమావేశాలు ముగించుకుని ప్రధాని మోడీ ఢిల్లీకి తిరిగి పయనమయ్యారు. ఇటలీలో ఓవైపు G7 సమావేశాలను హాజరవుతూనే మరోవైపు ద్వైపాక్షిక భేటీలతో మోడీ బిజీగా గడిపారు. అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జపాన్ అధినేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఆ దేశాలతో ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరిపారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్తో భేటీ అయిన ప్రధాని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చించారు. సెమీ కండక్టర్లు, సాంకేతికత, వాణిజ్యం, రక్షణ వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత వేగవంతం చేసుకోవాలని మోడీ సునక్కు సూచించారు. ఇక ఫ్రాన్స్ ప్రధాని మేక్రాన్తో భేటీ అయిన మోడీ భారత్లో తయారీ రంగం అభివృద్ధి దిశగా చర్చలు జరిపారు. ప్రధానంగా రక్షణ రంగంలో వ్యూహాత్మక సహకారాన్ని ఇంకా పెంచుకోవాలని భారత్, ఫ్రాన్స్ తాజాగా నిర్ణయించాయి. పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించాలని రెండు దేశాలు తీర్మానించుకున్నాయి. ఫ్రాన్స్తో మోడీ ఏడాది కాలంలో 4 సార్లు కలిశారు. ఫ్రాన్స్ సహకారంతో రక్షణ, అంతరిక్షం, విద్య, కృత్రిమ మేధ రంగాల్లో అభివృద్ధికి భారత్ ప్రయత్నిస్తోంది. ఇటు జపాన్ ప్రధాని కిషిదాతో ప్రాంతీయ అంశాలపై మోడీ చర్చించారు. ఇటలీతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో సమావేశంలో భారత ప్రధాని సమాలోచనలు జరిపారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా మోడీ భేటీ అయ్యారు. ఇక మిగిలిన దేశాల సంగతి అటుంచితే మోడీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడేల భేటీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ ఖలిస్తానీ వేర్పాటువాది హత్య తర్వాత భారత్, కెనడా మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆ కేసు ఇరు దేశాల మధ్య సంబంధాలకు బీటలు వారేలా చేసింది. ఆ ఘర్షణల తర్వాత మోదీ, ట్రూడో నేరుగా భేటీ అవడం ఇదే తొలిసారి.